హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణాస్ వరల్డ్. ఈరోజు నేను ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే చనా మసాలా కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా చనాని తీసుకుని ఒక 5 గంటల పాటు బాగా నానబెట్టుకోవాలి. తర్వాత వీటిని ఒక కుక్కర్ గిన్నెలోకి తీసుకుని మునిగేంత వరకు నీళ్లు పోసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని ఇంకొక ప్యాన్ పెట్టుకుని దానిలోనికి కొంచెం గసగసాలు, ఎండు కొబ్బరి తీసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇదే దానిలోనికి 2 పెద్ద సైజు టొమాటోల్ని ముక్కలుగా చేసుకుని వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఈ రెడీ అయిన పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక కుక్కర్ పాన్ పెట్టుకుని దానిలోనికి కొంచెం ఆయిల్, కొంచెం బటర్ వేసుకుని కొంచెం కరివేపాకు, 2 పెద్ద సైజులు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలోనికి 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలోనికి చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోనికి మనం ముందుగా చేసుకున్న టొమాటో పేస్ట్ని దీనిలోనికి వేసుకోవాలి. దీనిని కూడా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని కొంతసేపు ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా మగ్గిన తర్వాత బాగా మిక్స్ చేసుకుని దీనిలోనికి 2 to 3 టేబుల్ స్పూన్ పెరుగుని తీసుకుని ఒక గిన్నెలో వాటర్ పోసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోనికి వేసుకోవాలి. ఇదంతా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని కొంతసేపు బాగా ఉడకనివ్వాలి. కొంతసేపు ఉడికిన తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకుని దీనిలోనికి 3-4 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇదే దానిలోనికి ముందుగా ఉడకబెట్టుకున్న శనగలను కూడా యాడ్ చేసుకోవాలి. శనగల్ని ఆ వాటర్తో పాటే యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని విజిల్ పెట్టుకోవాలి. తర్వాత ఇది 2 to 3 విజిల్స్ వచ్చేంత వరకు సిమ్లోనే ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ప్రెషర్ పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి మన కన్సిస్టెన్సీని బట్టి కొంచెం పలుచగా ఉన్నట్లయితే కాసేపు స్టవ్ ఆన్ చేసుకుని థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కొత్తిమీరని వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన చనా మసాలా కర్రీ రెడీ. దీనిలోనికి ఫైనల్గా కొంచెం క్రీమ్ని యాడ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.